అంతర్జాతీయంగా బంగారం ధరలు భారీగా పతనమయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం బంగారం ప్రియులకు నిజంగానే గోల్డెన్ ఆఫర్ అనే చెప్పాలి. ఈ వారాంతంలో అమెరికా, చైనా వాణిజ్య అధికారుల మధ్య స్విట్జర్లాండ్లో కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ముందు ట్రంప్ ఈ ప్రతిపాదన చేయటం గమనార్హం. ప్రస్తుతం చైనాపై అమెరికా సుంకాలు 145%, అమెరికాపై చైనా సుంకాలు 125%గా ఉన్నాయి. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఇటీవల బంగారం ధరలు భారీగా పెరిగాయి. అయితే ఈ వారం అమెరికా, చైనా ప్రతినిధులు సమావేశం కానున్నారనే వార్తలు రావడంతో బంగారం డిమాండ్ తగ్గి ధరలు పతనమయ్యాయి. దీనికి తోడు బ్రిటన్తో గొప్ప వాణిజ్య ఒప్పందం చేసుకున్నట్లు ట్రంప్ ప్రకటించడం కూడా అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితిని, వాణిజ్య యుద్ధ భయాలను తగ్గించింది. దీంతో డాలర్ విలువ పెరిగి బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇప్పుడు తాజాగా చైనాపై సుంకాలు తగ్గించనున్నట్లు ట్రంప్ చేసిన ప్రకటనతో బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది బులియన్ మార్కెట్కు బిగ్ రిలీఫ్. చైనాపై సుంకాలు తగ్గించడం వల్ల వాణిజ్య యుద్ధ భయాలు తగ్గుతాయి. దీంతో డాలర్ బలోపేతమవుతుంది. ఇది బంగారం ధరలను తగ్గిస్తుంది అని విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం ఇంటర్నేషనల్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. 2 రోజుల కిందట స్పాట్ గోల్డ్ రేట్ ఔన్సుపై $3,400 పైన ట్రేడ్ అవ్వగా ఇప్పుడు $3,325 వద్ద స్థిరపడింది. శని, ఆదివారాలు బులియన్ మార్కెట్కు సెలవు. మరి సోమవారం రోజు ఏం జరుగుతుందో చూడాలి. బ్రిటన్తో డీల్ ప్రకటన తర్వాత బంగారం ధరలు దేశీయంగా కూడా భారీగా దిగొచ్చిన సంగతి తెలిసిందే. చైనా తన మార్కెట్ను అమెరికాకు తెరవాలి. ఇది వారికి చాలా మంచిది. ట్రంప్ 80% సుంకాన్ని చైనాకు దీర్ఘకాలిక సుంకంగా ఉంచాలనుకుంటున్నారా లేదా చర్చలలో ఒక భాగంగా చూడాలనుకుంటున్నారా అనేది స్పష్టంగా తెలియదు. మూసివేసిన మార్కెట్లు ఇకపై పని చేయవు అని ట్రంప్ మరొక మీడియా పోస్ట్లో పేర్కొన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు KTV Telugu. KTV Telugu ఛానల్.